ఈశాన్యంలో నడక మంచిదనో, ఉచ్చస్థానం కాబట్టి మెయిన్ డోర్ రావాలనే ఉద్దేశంతో డోర్ పెట్టుకోవడము, హాల్ రావడము, పూజ చేసేటప్పుడు ఇంటికి ఎవరైనా వస్తే ఇబ్బందిగా ఉంటుందనో, రకరకాల కారణాల చేత కిచెన్కి పక్కగా సౌలభ్యంగా ఉంటుందని నిర్మించుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది చెప్తుంటారు నార్త్ ఈస్ట్ ఈశాన్యంలో కేవలం మెడిటేషన్ మాత్రమే చేసుకోవాలని, పూజ గది నిర్మించుకోవాల్సిన అవసరం లేదని. అది తప్పు. మెడిటేషన్ చేసుకోవచ్చు, కానీ పూజ గది నార్త్ ఈస్ట్ ఈశాన్యంలోనే ఉండాలని శాస్త్రవచనం. ఎందుకంటే నార్త్ ఈస్ట్ ఈశాన్యంలో దితి, శిఖి అనే ఇద్దరు దేవతలు ఉంటారు. వారు ఈ నార్త్ ఈస్ట్ ఈశాన్యాన్ని రూల్ చేస్తూ ఉంటారు. అలాగే నార్త్ ఈస్ట్లో వాస్తు పురుషుని తలభాగం ఉంటుంది. నార్త్ ఈస్ట్కి అధిపతులు గురువు, కేతువు. దిక్పాలకుడు ఈశ్వరుడు. నార్త్ ఈస్ట్ ఈశాన్యం అనేది మైండ్, న్యూ ఐడియాస్, విజన్ క్లారిటీ, మానసిక ప్రశాంతత, దూరదృష్టి, ఆలోచనలు, డెసిజన్ ఆఫ్ మేకింగ్ లాంటివి ఇస్తుంది. ఇది ఏమో మనకి ద్వంద్వ ఆలోచనలు, అంటే ఈ పని చెయ్యాలా వద్దా, ఈ నిర్ణయం మంచిదా కాదా, వెళ్ళాలా వెళ్ళకూడదా లాంటి రెండు ఆలోచనల నుండి బయటపడేసి సరైన ఆలోచనలు కలిగేలా చేస్తుంది. శిఖి ఏమో మన ఆలోచనలకి ఈశ్వర అనుగ్రహం కలిగేలా చేస్తుంది. ఎప్పుడైతే మన ఆలోచనలకు ఈశ్వర అనుగ్రహం కలుగుతుందో అది మన జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ని ఇస్తుంది. కాబట్టి పూజ గది నార్త్ ఈస్ట్ ఈశాన్యంలోనే ఉండాలి.